ఈరోజు 139వ మేడే ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 30 వరకు వాడవాడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల ఎగరని చెప్పి ఈరోజు మేడే ఐఎఫ్టియుగా పిలుపునిస్తుంది. ఎందుకంటే ఈరోజు అమెరికాలోని చికాగో నగరంలో హేమ మార్కెట్లోని జరుగుతున్నటువంటి అక్కడ ఒక యుద్ధ ప్రాతిపదికగా ధర్నా చేస్తుంటే అమాయకమైనటువంటి పోలీసులు అమాయకులను అక్కడ కాల్పు జరిపి ఇవాళ ఎర్రటి జెండాను ముద్దాడినటువంటి కార్మికులు ఇవాళ సమాన పని సమాన వేతనానికి కావాలని చెప్పేసి అక్కడ ధర్నా చేస్తుంటే ఇవాళ పోలీసు ముక్కలు దాడి చేసి విచిత్రకంగా దాడులు చేసి మరి వాళ్ళ చంపిన చరిత్ర ఆ చరిత్రనే ఆ ఎర్రజెండను అక్కడ ఉన్నటువంటి తెల్ల బట్టనే ఇవాళ ఈ ఎర్రజెండగా మార్చిన చరిత్ర ఇవాళ ఉన్నది. ఎందుకంటే ఇవాళ మరి దేశంలోని అనేక రకాలుగా కార్మిక చట్టాలను సవరణ చేస్తూ 47 కోట్లను ఇవాళ 4 కోట్లుగా చేసిన చరిత్ర ఇవాళ నరేంద్ర మోడీకి ఉంది. అట్లాగే ఇవాళ గిరిజనుల మీద దాడులు చేస్తూ ఆపరేషన్ కంగారు పేరుతో మరి ఇవాళ గిరిజనులు నిలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి అక్కడ ఆపరేషన్ కంగారును ఆపేయాలని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసు బలగాలను వెనక్కి పంపాలని చెప్పేసి ఏఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ అక్కడ ఆదాని అంబానీల చేతుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను పెట్టడానికే ఇవాళ అక్కడ ఆపరేషన్ కంగారు పేరుతో గిరిజనులను అనవసరంగా దాడులు చేస్తూ ఇవాళ చిత్రహింసలకు గురి చేస్తున్న పరిస్థితి ఇవాళ ఏర్పడదు. అందుకొరకే మేమేమని చెప్తున్నామంటే ఐఎఫ్టీగా బాబు మీ దాడులు ఆపాలి, బాబు నరేంద్ర మోడీ మీ బలగాల వెనక తీసుకుపోవాలని చెప్పేసి ఇవాళ ఐఎఫ్టీ తరఫున రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకొరకే ఈ వాడవాడల ఎర్ర జెండా ఎగరేసి ఇవాళ కార్మిక లోకానికి చాటి చెప్పాలని చెప్పేసి ఈ జెండా పండుగను విజయవంతం చేయాలని చెప్పి 30 దాకా విజయవంతం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకొరకే ఈ వాడవాడలను వార్చలను జరపాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.